వీరబ్రహ్మజీ గోవిందమంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఎన్నో యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసేసాం. అందరూ చెప్పినటువంటి పూజలు చేసాం. సర్పదోషం, నాగదోషం, కుజదోషం, కాలసర్పం, పితృదోషం, ఇలాగే ఎవరు ఏం చెప్పినా కూడా అన్ని పరిహారాలు చేసేసాం. వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టాం. కానీ మా దైనందిన జీవితంలో విజయం చేకూరలేదు. అంటే మా సమస్యలు ఏవి కూడా పరిష్కారం అవ్వకుండా ఉండిపోతున్నాయి. దీనికి గల కారణం ఏమిటి, దీనికి పరిష్కారం ఏమిటి అన్నటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకవేళ మీ దైనందిన జీవితంలో 6 నెలలు, సంవత్సరానికంటే కూడా ఎక్కువ కాలంగా మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ మీరు అనుకుంటున్నటువంటి సమస్య పరిష్కార మార్గంలోకి రాకుండా ఇంకా మీరు ఇబ్బందులు పడుతున్నట్టయితే కనిపించినటువంటి ప్రతి పురోహితుడిని, జ్యోతిష్యుడిని అడిగి అన్ని రకాలైనటువంటి పరిహారాలు చేయించుకున్నప్పటికీ మీకు ఇంకా సమస్య ఉందంటే కారణం ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని తాలూకు ఫలితం, అంటే రాబోయేటువంటి ఫలితం, దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఫలితం రావాలి, ఇంతే ఫలితం రావాలని ఆలోచించడం అన్నటువంటిది పొరపాటు. మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే మనసు, వాక్, కర్మల ద్వారా పురుష ప్రయత్నం మనం చేయాలి. ఎవరైతే తాను చేసేటువంటి పని సంపూర్ణమవ్వాలన్నటువంటి ఆలోచనతో సర్వకాల సర్వావస్థల యందు దాని గురించే ఆలోచిస్తాడో, అంటే సంకల్పం పెట్టుకుంటాడో, సంకల్పిస్తాడో, ఆ పని 100కు 100% కూడా నెరవేరటానికి అవకాశం ఉంది. ఎవరైతే మనసు బలహీనంగా ఉండి కృత్రిమంగా పనులు చేస్తూ తాను చేస్తున్నటువంటి పని కంటే వేరొక పని మీద ఆలోచనలు ఉండటం, కుటుంబపరమైన అంశాల గురించి ఉండటం, గతానికి సంబంధించినటువంటి పనుల మీద ఉండటం, గతంలో కలిగినటువంటి ఫలితాలు నష్టాల గురించి ఆలోచించటం, భవిష్యత్తులో తాను చేస్తున్నటువంటి పని తాలూకు ఫలితం కంటే కూడా ఇది త్వరగా అయిపోవాలి, ఫలితం రావాలి అంటే శ్రద్ధ పెట్టకుండా మన ప్రయత్నం కంటే కూడా ఇతరుల సహాయ సహకారాలు లేక ప్రకృతి సహకరించటము, దీని ద్వారా వేగవంతమైనటువంటి ప్రయోజనాలు రావాలన్న ఆలోచనతో హడావుడిగా పనులు చేయటం వల్ల మనం అనుకున్నటువంటి ఫలితం ఎప్పుడూ కూడా రాదు. మనం చేస్తూ ఉన్నటువంటి పొరపాటు ఇక్కడ. ఏదైనా వ్యాపారం, ఏదైనా ఉద్యోగం, ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక పెద్ద పని చేస్తున్నప్పుడు ఆ ఫలితం రావట్లేదు అంటే అర్థం ఏమిటి అంటే మన సంకల్పం అన్నటువంటిది సరిగ్గా లేదు. మనం దాని మీద హడావుడిగా తిరుగుతూ ఉంటాం. కానీ ఏకాగ్రత పెట్టకపోవటము, మనసులో దీన్ని ఎలాగైనా పూర్తి చేసుకోవాలన్న సంకల్పం గట్టిగా పెట్టకపోవటం, లేదా వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఈ పని పూర్తవ్వాలన్నటువంటి విధి విధానాల్లో చేస్తే ఆ ఫలితం భగవంతుడికి మనం అర్పిస్తే మనం ఊహించినటువంటి స్థాయి కంటే కూడా గొప్ప ఫలితాన్ని మనం పొందుతాం. కానీ హడావుడిగా పనులు చేస్తూ ఈ ఫలితం నాకు తొందరగా వచ్చేయాలన్నటువంటి ఆలోచన ఒకటి, లేదా నేను ప్రయత్నం చేస్తున్న నాకు సహచరులు, సన్నిహితులు, ఉద్యోగులు, బయట వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ సహకరించట్లేదన్నటువంటి ఆందోళన చేత మనం సరిగ్గా సంకల్పించకుండా ఫలితాన్ని ఆశిస్తూ ఇతరుల మీదకి మనం పంపిస్తూ ఉంటాం. ఇది ప్రధానంగా మనం నష్టపోవటానికి కారణం. సరేనండి, ఇలాగ చెప్పారు, మరి దీనికి పరిష్కారం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మీరు అడిగితే అతి సులభమైనటువంటి పద్ధతిలో ఒక పరిష్కారాన్ని మీకు అందజేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఏదైనా ఒక గొప్ప పని మనం పెట్టుకున్నప్పుడు మీరు పలానా పనికి ముహూర్తం పెట్టారని మీ సన్నిహితులు అంటూ ఉంటారు. ముహూర్తం అంటే అది వివాహమే అవ్వనక్కర్లేదు, శుభకార్యమే కానక్కర్లేదు. ఏదైనా ఒక మంచి పని మనం అనుకున్నామంటే మనం అనుకుంటాం పలానా పనికి నేను ముహూర్తం పెట్టాను. అసలు ముహూర్తం అంటే అర్థం ఏంటంటే 12 రాసులు, నవగ్రహాలు, తిథి వార నక్షత్ర యోగకరణాలకు సంబంధించింది ముహూర్తం. వీటిలో శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహాలైన గురు, శుక్రులు బలంగా ఉన్నటువంటి సమయమే ముహూర్తం. వాటిలో కూడా
గురువు లగ్నంలో ఉన్న బలమైనటువంటి స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్న అటువంటి విశేషవంతమైన శుభ సమయాన్ని ముహూర్తం అంటారు. కాబట్టి మీ దైనందిన జీవితంలో ఇప్పటి వరకు మీకున్నటువంటి నష్టాలన్నీ పక్కన పెట్టి లాభాల బాటలోకి వెళ్ళటానికి ఒక ముహూర్తాన్ని నేను మీకు నిర్దేశిస్తున్నాను. ఏమిటా ముహూర్తం అంటే, గురువు బలంగా ఉన్న సందర్భం కానీ, గురువు యొక్క అనుగ్రహం కోసం కానీ మనం చేయవలసినటువంటి క్రియ ఒకటి ఉన్నది. 12 రోజుల పాటు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానం చేత ఒక ప్రశస్తవంతమైనటువంటి పద్ధతిలో జీవనాన్ని గడపటం వల్ల మీ దైనందిన జీవితంలో కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోయి విజయాల బాటలోకి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఎలాగో తెలుసు. ఏదైనా ఒక గురువారం పూట సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో ఈ దీక్ష తీసుకోండి. లేదా పూర్ణతిథిగా పిలువబడుతున్నటువంటి పౌర్ణమి గడియలు ఉన్నటువంటి రోజు ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించినటువంటి వెంటనే ఈ దీక్షను ప్రారంభం చేయండి. 12 రోజుల పాటు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానం చేత ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పరిశుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలు, అవకాశం ఉంటే కేవలం 3 జతల వస్త్రాలని మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ 3 జతల వస్త్రాలు కూడా ఏ వర్ణంలో ఉండాలంటే, ఒకటి పసుపు పచ్చని వర్ణంలోనైనా ఉండాలి, రెండవది గోధుమ వర్ణంలోనైనా ఉండాలి. ఈ 2 కాకపోతే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలైనప్పటికీ కూడా పర్వాలేదు. ఇది వరకు ఉపయోగించినటువంటి పాత వస్త్రాలే మా దగ్గర ఉన్నాయి, మళ్ళీ వస్త్రాలు తెచ్చుకునేటువంటి సౌలభ్యం కూడా లేకుండా కొంతమంది నిజంగానే పాపం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు మీకు ఇష్టమైనటువంటి ఈ 3 వర్ణాల్లో ఉన్నటువంటి వాటిని ఉపయోగించవచ్చు. వేరే వర్ణాన్ని ఉపయోగించవచ్చు, కానీ వేగవంతమైనటువంటి పరిష్కార మార్గాలు రావడానికి గాను ఈ 3 రంగుల్లో ఉన్నటువంటి వస్త్రాలని మీరు తీసుకోండి. అవి కూడా పసుపు పచ్చని వర్ణం, గోధుమ వర్ణం, తెలుపు వర్ణం. ఈ 3 వర్ణాల్లో ఏదైనా ఒక వర్ణాన్ని ఎన్నుకొని 3 రకాలైనటువంటి బట్టల్ని, అంటే 3 జతల బట్టల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్నటువంటి తర్వాత అది గురువారం అవ్వచ్చు, పూర్ణతిథిగా పిలువబడుతున్నటువంటి పౌర్ణమి అవ్వచ్చు. ఆ రోజు నుంచి మీకు ఇష్టమైనటువంటి గురుదేవతా స్వరూపం వీరబ్రహ్మేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయినాథ ప్రభు, రాఘవేంద్ర స్వామి, ఇంకా ఎవరైనా అవధూతలు, వీళ్లకు సంబంధించినటువంటి సచ్చరిత్ర, గురు చరిత్రని పారాయణం చేయటం మొదలుపెట్టండి. ఈ పారాయణం ఎలా ఉండాలి అంటే, ఈరోజు సచ్చరిత్రని మనం మొదలు పెడితే, గురు చరిత్రని మనం మొదలు పెడితే కనీసం సప్తాహం అంటే 7 రోజుల్లో పూర్తవ్వాలి, లేదా కనీసం 12వ రోజుకైనా పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా గురు సంబంధమైనటువంటి చరిత్రని తీసుకొని కార్యోన్ముఖులై ఇక వేరే పనులు ఏవి పెట్టుకోకుండా 12 రోజుల పాటు నియమనిష్టలతో కూడినటువంటి దీక్ష చేత చేసే ప్రయత్నం చేయండి. ఇందులో ఏకభుక్తం, మధ్యాహ్నం మాత్రమే భోజనం, ఉదయం సాయంకాలం అల్పాహారాన్ని మాత్రమే భుజించాలి. ఈ 12 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల మీద మాత్రమే పవలించాలి. మాంసాహార పదార్థాలు నిషిద్ధం. ఇతరత్రా నిషిద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయటానికి వీల్లేదు. ఇలా చేస్తూ ఈ 12 రోజులు తల వెంట్రుకలు కానీ, క్షవరం చేయించుకోవటం కానీ, గోర్లను కత్తిరించడం కానీ ససేమిరా చేయకూడదు. ఈ 12 రోజుల పాటు ఇలా కొనసాగిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం పూట కానీ, సాయంకాల సమయంలో కానీ మీరు ఆ సచ్చరిత్రని, ఆ గురు చరిత్రని చదివినటువంటి వెంటనే ఒక కొబ్బరికాయను కొట్టి ఆ గురు సంబంధమైన చిత్రపటానికి గనక హారతినిస్తూ పసుపు పచ్చని పుష్పాలతో కానీ, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి ఏదైనా నివేదనను కానీ ఆ గురుదేవులకు అర్పణ గావిస్తూ అనునిత్యం కూడా మీరు గురుబలాన్ని పెంచుకోగలిగితే గతంలో నష్టాల బారిన పడ్డటువంటి మీకు విశేషవంతంగా గురు సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అతి శీఘ్రంగా అన్నీ కూడా లాభాలు వస్తాయి.
లాభాల బారిన పడేటువంటి స్థితిగతులు గోచరిస్తాయి. ఒక అద్భుతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మండలం రోజుల పాటు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పండితులు ఏదైనా ఒక దీక్ష చేయమని చెప్తారు. శివమాలను ధరించటం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మాలను ధరించటం, అయ్యప్ప స్వామి వారి యొక్క మాలను ధరించటం, భవానీ అమ్మవారి యొక్క మాలను ధరించటం, ఇవన్నీ చేయడం వెనుక ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే గ్రహగతులు మనకు ప్రతిబంధకాలు అయ్యి ఉన్నప్పుడు, మనకు సరైనటువంటి సంకల్పం లేక మనసు వాక్కు కర్మల్లో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో భగవంతుని ఆరాధన చేస్తూ ఏదైనా ఒక సంకల్పం ఇది కావాలని గట్టిగా మనం కోరుకున్నట్టయితే నిజంగానే ప్రకృతిలో నిబిడీకృతమైనటువంటి శక్తులు ఆ సంకల్పం తాలూకు ఫలితాన్ని వేగవంతంగా ఇచ్చేటువంటి అవకాశం. కాబట్టి మీ దైనందిన జీవితంలో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదన్నటువంటి ఆలోచనతో ఎవరుంటారో ఈ విధి విధానాన్ని పూర్తి చేసి 12 రోజులు గడిచినటువంటి వెంటనే మీకు సమీప ప్రాంగణంలో ఏదైనా ప్రశస్తవంతమైన మీరు ఇదివరకు పూజించి ఉంచినటువంటి గురు సంబంధమైనటువంటి దేవాలయం లేదా అటువంటి ఆశ్రమం, అటువంటి ఆలయ ప్రాంగణం, అటువంటి పుణ్యక్షేత్రం మీకు సరిగ్గా దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళటం, ఒకరోజు అక్కడ నిద్ర చేయటం, అవకాశం ఉంటే గనక తలనీలాలు సమర్పించి రావటం. దీనితో గతం తాలూకు కర్మలన్నీ కూడా సంపూర్ణమైపోయి 10-12 సంవత్సరాలుగా జీవితాన్ని పట్టి పీడిస్తూ జీవిత లక్ష్యం అర్థం కాక ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా దారి దొరక్క ఇక జీవితం ముగిసిపోయిందేమో, ఇక ఈ జీవితంలో నేను ఇక్కడే ఉండిపోతానేమో, ఇక ఏమీ చేయలేకపోతున్నానన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో ఈ విధి విధానాన్ని ఆలోచిస్తే తప్పనిసరిగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఒక గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, కానీ దైనందిన జీవితంలో మీ యొక్క తలరాతని మీరు మార్చుకునేటువంటి అవకాశం ఉంది. విధి వ్రాతైనా విఫలమవుతుంది, కానీ సద్గురు వాక్కు సత్యం కాకుండా పోదు. అదే చెబుతూ ఉంటారు పెద్దలు. ఎవరి దైనందిన జీవితంలో ఇట్లాంటి ఇబ్బందులున్నా గురు చరిత్రని పారాయణం చేస్తూ ఒక గురువుని గనక మీరు ఊహిస్తూ ఒక గురువుని గనక ఉపాసన చేస్తూ ఒక 12 రోజుల పాటు కేవలం 3 జతల వస్త్రాలతో, అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ కటిక నేల మీద పడుకుంటూ ఈ విధంగా ఈ 12 రోజుల పాటు ఈ కష్టతరమైనటువంటి స్థితిగతుల్లో శరీరం కాస్త ఇబ్బంది పడుతున్నా ఆరోగ్యాన్ని సంరక్షణ చేసుకుంటూ ఈ ఉపాసనా మార్గంలో మీరు ధరిస్తే ఖచ్చితంగా మీరు అనుకుంటున్నటువంటి విజయం, మీరు అనుకుంటున్నటువంటి పనులన్నీ తప్పకుండా పూర్తవుతాయి. మీ సంకల్ప బలం లేకనే, మీ ముహూర్త బలం సరిగ్గా లేకనే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆరంభంలో అబ్బో చాలా గొప్పగా ఉన్నాయి అనుకుంటాం, అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. ఎక్కడా కూడా పనులు పూర్తయినటువంటి దాఖలాలు కనిపించి ఉంటాయి. ఆ స్థితి నుండి ఆరంభం నుండి ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఈ ముహూర్త బలం కారణంగా గురు సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అతి శీఘ్రమైనటువంటి మార్గాలు వస్తాయి. తప్పకుండా మీ దైనందిన జీవితంలో విజయ పరంపర అన్నటువంటిది ఈనాటి నుండి మొదలైనట్టుగా మనం భావించవచ్చు.